नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5లో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అదెందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా. ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది. ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్స్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈవెన్ ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఎజెన్విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే, ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ ముంబైకి ఆమె పరిమితం అయితే ప్రత్యేక హైదరాబాద్కి అయితే సిచ్యువేషన్ సినిమాలు కూడా ప్రతిసారి తగ్గిపోయాయి. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా వారు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అవంతా కూడా ఇంటర్లింక్ ఏమైనా ఉన్నారు, దాంట్లో కూడా పూర్తి స్థాయి అయితే విచారణకు జరగబోతుంది. ఆ సెల్ ఫోన్ ఏమైనా సీజ్ చేశారా లేదన్నది కూడా ఒకసారి మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్పాట్ లో అతను ఉన్నాడా లేదన్నది కూడా ఒకసారి మనకు తెలియాల్సి ఉంది. అదంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మనకు చెప్పబోతున్నట్టుగా మనకు ఆ సెల్ ఫోన్ ఏమైనా సీజ్ చేశారా లేదన్నది కూడా ఒకసారి మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్పాట్ లో అతను ఉన్నాడా లేదన్నది కూడా ఒకసారి మనకు తెలియాల్సి ఉంది. అదంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మనకు చెప్పబోతున్నట్టుగా మనకు ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉంటున్నాడు.
ఇతను స్టూడెంట్ గా ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్, కాబట్టి డ్రగ్ ఫెడరర్ గా ఇక్కడ మారిపోయి అతను ఉన్నాడు. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో, తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చార్జ్షీట్ అయి ఉంది ఆ కేసు, ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని ఇతను కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ బోరబండ్లో ఉంటాడు. అతని నేటివ్ ఏమో అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్ లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇక చివరి అక్యూజ్డ్ మొహమ్మద్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండ్లగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు. ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని కానీ లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. మీ అందరికి రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టిఎస్ ట్యాప్ నెంబర్ కి లేదా పోలీస్ నెంబర్స్ కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో వీళ్ళ పేర్లు వచ్చినాయి. ఇది కన్జ్యూమర్స్ గా ఇప్పటి వరకు 5 మెంబర్స్ ని వాళ్ళని తీసుకురావటము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్ గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు. ఒక అతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్ లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్టు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు. ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొక అతను అమన్ ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ ఐదుగురికి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ ఐదుగురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ లో కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ ని చాలాసార్లు ఇంత ముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. టిఎస్ న్యాప్ ది టీజీ న్యాప్ ది 8712671111 ఈ నెంబరు ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో సపోర్ట్ చేయాలనుకున్నారో ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరికీ అప్పీల్ ఏమంటే మీ కాలనీస్ లో కానీ అపార్ట్మెంట్ లో కానీ లేకపోతే ఒక హాట్ స్పాట్స్ లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ గురి కాని వాళ్ళు ప్రజలకు సపోర్ట్ చేయాలా, సొసైటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి ఒక్క కాల్ చేసినా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్, ఈ నెంబర్ మీద కాల్స్ ఫ్రీ, ఏదైతే చిన్న అనుమానం ఉన్నా ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పారు ఇప్పుడు పట్టుకుందే 2:30, మనకి లేట్ అయింది. అదే ఇంకా ఇప్పుడు ఎవరు తమ్ముడు ఎవరు ఏంటి కరెక్టేనా, ఇప్పుడు ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ వి అథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయొస్తుంది. సార్ అంటే